నాయకత్వం స్వాగతం సుస్వాగతం. మన అధినేత గారు వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. స్వాగతం సుస్వాగతం. అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. మన నాయకుడు వచ్చేశాడు. స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆ వరకు సంక్షేమం కోసం సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మగౌరవం కోసం మంచి రోజుల కోసం ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం అందరికీ నమస్కారం. ఇప్పుడు సభ ప్రారంభమవుతున్నది. మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు, అశాంతికి, అవినీతికి తార్కాణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి నిత్యం అనునిత్యం ప్రజల కోసం, దయచేసి జెండాలు దింపేసేయండి, అనునిత్యం ఏ కష్టం వచ్చినా జెండాలు దించేసేయాల. అవి కూడా తీసేసేయండి అమ్మా, కింది దించేయండి, మొత్తం కింది దించేయాల. దయచేసి అని దించేసేయండి. అది కూడా ప్లకార్డ్ కూడా తీసేయండి. రాష్ట్రంలో, దేశంలో ఏది జరిగినా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించి, అభివృద్ధిని, సంక్షేమాన్ని సంపాదనలో చూసి అన్ని వర్గాల సంక్షేమాన్ని పరిరక్షించాలని అనునిత్యం పాటుపడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో మనం జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ అందరూ కూడా తెలుసు, అధికారం అనేది అనుభవించడానికి మాత్రమే, అధికారం అనేది ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి మాత్రమే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నిరూపిస్తే, నేడు జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా తాను రాజభవన్లో ఉంటూ రాష్ట్రంలో ఏ విపత్తులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎక్కడ ఏమి జరిగినా, అశాంతి జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు తన యొక్క రాజసంతో ఆ యొక్క విలాసవంతమైన భవన్లో ఉంటూ ప్రజలకు జవాబుదారుగా లేనటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో
కరువు వస్తే నేనున్నానని చెప్పి పశువులకు సైతం పశుగ్రాసం కావాలని, అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే విశాఖపట్నంలో బస్సుల్లో కూడా నిద్రపోయి నేను ప్రజల కోసం తిరిగి పూర్వ పరిస్థితులు కల్పించేంత వరకు నేను ఈ యొక్క విశాఖపట్నాన్ని వదలనని చెప్పి ఆచరణయోగం చేసి అనునిత్యం ప్రజల కోసం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడాన్ని రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. దురదృష్టవశాత్తు 2019లో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తిరిగి మీరు రావాలనేటువంటి నినాదంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలు నిరీక్షిస్తున్న సమయం ఆసన్నమైంది. ఈ సమయమే మే 13 ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికలు. అందుకనే మీరందరూ కూడా ఆలోచించాలి. మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు అనునిత్యం అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో నేనున్నానని చెప్పి బెంగళూరు నుండి అనంతపురానికి 200 కిలోమీటర్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ గా తీర్చిదిద్దడానికి దోహదపడేటువంటి కియా పరిశ్రమ తెస్తే 18,000 కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఒక నాయకుడు ప్రజల్ని భయపెట్టి పరిపాలన సాగిస్తాడు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం. ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు తాను గుండాలకి రౌడీలకి దౌర్జన్యాల మీద ఆధారపడతాడు. కానీ ఇతను ముఖ్యమంత్రిగా రాయలసీమలో ఫ్యాక్షనిజం పోవాలి, శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలని మనందరూ కూడా ఒకటి ఆలోచించాలి. ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తే ఒక్కనాడైనా మందలించాడా? చంద్రబాబు నాయుడు గారంటే భయంతో ఎమ్మెల్యేలు జవాబుదారిగా ఉండాలని ప్రతి చిన్న విషయంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి జవాబు చెప్పుకోవాల్సిన భయంతో పనిచేసినటువంటి సంఘటనలు. అందుకనే ప్రజా నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారుగా ఉండాలి, బాధ్యత వహించాలి. అందుకు ప్రత్యక్ష నిదనం నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జిల్లా పరిస్థితులు పక్కన పెట్టినప్పుడు 120 కోట్లతో ఒక ప్రపంచ బ్యాంకు నుంచి పైప్ లైన్ వర్క్స్ వస్తే నేను స్వయంగా వెళ్లి మీరు ఇవ్వాలంటే ఈ రోజు 11 ఎలివేటర్ రిజర్వాయర్తో నీళ్లు ఇచ్చాం. దాని మూలాన 30 ఏళ్లు నీళ్లు అనంతపురం తాగునీటి సమస్యలు అనేటువంటి ఘనత తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి. అదేవిధంగా 120 కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్ష యోజన పథకం కింద వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పని లేదని చెప్పి హైదరాబాద్ నగరాన్ని పోకుండా ఆసుపత్రికి వస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి వస్తే కేంద్ర మంత్రిని పిలిపించి అక్కడ ప్రారంభించేటువంటి బాధ్యత కూడా ఈ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మనం చేస్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కడపకపోండి నీటి సరఫరా సరిగా లేదు. అదేవిధంగా బెంగళూరు సిటీలో నీటి సరఫరా లేదు. అనంతపురంలో 20-30 ఏళ్లు 2 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం చేస్తున్నా. అందుకని అదేవిధంగా రింగ్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేశాడు అనంతపురానికి. చేస్తే ప్రభుత్వం ఎన్నికలు వచ్చాయి పోయాయి, రింగ్ రోడ్డుకు ఆచరణయోగ్యం కాలేదు, కానీ జీవో ఇచ్చాడు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనంతపురంలో కావాలని చెప్పి కళ 460 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ది హడ్కో లోన్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడం అది తెరమరుగబడింది. నేను ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ్యునికి అని ప్రభుత్వానికి చెప్పా, మీరు ఒక్కరోజు కేబినెట్ లో పెడితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, ఎందుకు ఇవ్వలేదని చెప్పి. ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం, ఈ జిల్లా కోసం, ఈ నగరం కోసం ఏదైనా ప్రజలు ప్రతినిధిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. శాంతి ప్రజలు రాష్ట్రంలో సుఖంగా ఉండాలా, ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అవసరంగా ఉంది. మనమందరం కూడా శాసనసభకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్లు అవుతుంది. పార్లమెంటుకు ఓటేసి అభ్యర్థిని గెలిపిస్తే ప్రధానమంత్రిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఈ విధంగా 2 ఓట్లను వేసి ఇన్ని రోజులు 5 ఏళ్లు మనం కేసులు పెట్టించుకొని ఆర్థికంగా ఈ నగరంలో నష్టపోయి ఎంతో మంది కార్యకర్తలు నాయకులంతా కూడా నలిగిపోయాం, పోరాటాలు చేశాం. ఈయన జైల్లో ఉంటే మీరందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘీభావం తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. ఈ విధంగా అనునిత్యం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం రావాలా, పార్టీలో పనిచేయాలని చెప్పి సుశిక్షితులైన కార్యకర్తలుగా పనిచేసిన మీ అందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞత ఉన్నదని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అనునిత్యం కష్టపడి మనం శాసనసభని, పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవడానికి దోహదపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ రోజు అనంతపురం లోకసభ అభ్యర్థి, ఈ రోజు అనంతపురం శాసనసభ అభ్యర్థి
దగ్గుపాటి శ్రీనివాస్ గారిని మాట్లాడుకుంటున్నాను. నా ఆరాధ్య దైవం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, విజన్ ఉన్న నాయకుడు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబాల సభ్యులకి, అనంతపురం నగర ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ అనంతపురంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గత 40 ఏళ్లలో ఏం చేశాడని చెప్పేసి అడుగుతూ ఉన్నాను. అలాగే దారిలో పోతుంటే నీకు గుంతల రోడ్డు కనిపించడం లేదా? అలాగే గతుకుల రోడ్డు కనిపించడం లేదా? డంపింగ్ యార్డ్ కనిపించడం లేదా? ఆసుపత్రిలో అవస్థలు కనిపించట్లేదా? మామ 9 నెంబర్లు, అల్లుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. కంపోస్ట్ యార్డ్ షిఫ్టింగ్ కి 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుని అవినీతి జరిగితే మీ కార్పొరేటర్లు మిమ్మల్ని ప్రశ్నించలేదా? అలాగే అనంతపురం సుందరీకరణకి 300 కోట్లు ఖర్చు పెట్టి ఒక రోడ్డు నిర్మించినారు, దాన్ని వంకర టింకర్లు మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపురంలో ఈ ఎమ్మెల్యే గారు చేసిన అవినీతి చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తానని చెప్పేసి గత 5 ఏళ్ల ముందు ఎలక్షన్లలో క్యాన్వాస్ చేసి 3 నెలల్లో అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కనీసం దాన్ని దాఖలాలు కానీ చేసిన డిపిఆర్లు చేపించిన దాఖలాలు కానీ లేవు. అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్ తెస్తానని చెప్పేసి గత ఎంపీగా ఉన్నప్పుడు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడాడు. కనీసం దానికని డిపిఆర్ చేయించిన దాఖలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అవినీతి జరిగింది అనంతపురంలో. వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వమే. వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని అన్ని బయట తీపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే 100 కోట్ల కార్పొరేషన్ నిధులు ఉన్నాయి, కనీసం సాధారణ అభివృద్ధి కూడా నోచుకోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో మైనారిటీలు ఎక్కువ. మైనారిటీలు కనీసం చేసింది ఏమీ లేదు. ఒక మేయర్ని, డమ్మీ మేయర్ని పెట్టుకొని మొత్తం మీరు చేసినంత అవినీతి చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల దీనికి పరిమాణంగా వచ్చే నెల 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ మన ఎన్నికలు రాబోతున్నాయి. 2 సైకిల్ గుర్తుకు నేను దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే అమ్మిక లక్ష్మీనారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి 2 సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన, జై చంద్రబాబు గారు. అనంతపురం లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారిని మాట్లాడుకుంటున్నారు. నవ్యాంధ్ర సృష్టికర్త, మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేటువంటి ఏకైక వ్యక్తి, మనందరి ప్రియతమ నాయకుడు, మా ఆరాధ్య దైవం అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మములకు నమస్కారం చేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అనంతపురం నగర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులను కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ రోజు మన పట్టణానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఏకైక వ్యక్తిగా వచ్చి మనందరికి కూడా ఒక ధైర్యాన్ని, మనందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే కోసం ఈ రోజు మన మధ్యకు విచ్చేసినటువంటి నారా చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనమందరూ కూడా గమనించాలి, కేవలం ఇంకా 5 రోజుల్లో మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత
అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి మీరందరూ కూడా మద్దతు పలికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు బటన్ నొక్కుదామనేటువంటి ఆలోచనతో మీరందరూ ఎదురు చూస్తున్న సమయం దగ్గరకు వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ జైళ్లలో పాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో సమస్య సృష్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు చర్మగీతం పాడదామనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను. ప్రత్యేకించి మీ అందరూ కూడా ఒకటి గమనించాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా మరింత పేదవారుగా మారిపోయారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఏమీ చేయలేని పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి గమనించండి, నారా చంద్రబాబు గారు గతంలో 2014 సంవత్సరంలో మన రాష్ట్రం సంక్షేమంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం 16,000 కోట్ల బడ్జెట్ తో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు తీసుకొని మన ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి నమ్మకాన్ని కల్పించి మన రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించి తద్వారా ఒక మన రాజధాని ఒక హై క్లాస్ రాజధాని రాష్ట్ర స్థాయిలో నిర్మించే కార్యక్రమంతో పాటు 72% మన పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి తద్వారా మన రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి భగీరథుడిగా మనమందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి సోదరులారా, సోదరిమణులారా, మీ అందరూ కూడా ఒకటే ఆలోచించండి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి. తద్వారానే మనమందరూ కూడా మన పిల్లల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి వారు అవుతాం. కాబట్టి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ముందుకొచ్చే ఐకమత్యంతో రాబో ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని బలపరిచి తద్వారా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా చేసుకున్నటువంటి ఒక అవకాశాన్ని మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు ఒకటే మనం గమనించాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల పట్ల అనేక వివక్ష చూపిస్తూ మైనారిటీలందరినీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసే ఉన్నాం. నిన్న మొన్న నంద్యాలలో అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి కుటుంబంతో మొత్తం కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేస్తున్నారంటే కనీసం ఈ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఒకసారి గమనించేందుకు కోరుతున్నాను. అదేవిధంగా మిష్బా అనే వ్యక్తి ఈరోజు పలమనేరులో 10th క్లాస్ లో అత్యధిక మార్కులు పొంది ఆ అమ్మాయికి వేరే వాళ్ళకి మార్కులు రాలేదని చెప్పేసి ఆ అమ్మాయిని ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి ప్రభుత్వం ఈరోజు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నిటితో పాటు బీసీ వ్యక్తులైనటువంటి సుబ్బయ్య గారిని కావచ్చు, చంద్ర యాదవ్ గారిని కావచ్చు, నడి రోడ్లో నరికి చంపినటువంటి సంస్కృతి ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా వాళ్ళ ఆత్మశాంతికి కావచ్చు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కావచ్చు, మనము నొక్కేటువంటి బటన్ ప్రతి బటన్ కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుణపాలు దింపాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం చేస్తూ నాకు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాద్ గారికి ఇద్దరు కూడా 2 సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి అత్యధిక మేర గెలిపించాలని కోరుతున్నాను. ఒక చిన్న విషయం సార్ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అనంతపురం నగరంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా అత్యధికంగా వెనుకబడిన జిల్లా. ఈ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది. ఈ హార్టికల్చర్ ద్వారా మనకందరికీ కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావాలి, కోల్డ్ స్టోరేజ్ కావాలి. అవసరమైతే ఇక్కడ నుంచి ఢిల్లీ, బాంబే, కలకత్తాకు వెళ్ళడానికి ఎయిర్ కార్గో ద్వారా వాళ్ళ పళ్ళని సప్లై చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించడం మిమ్మల్ని కోరుకుంటూ ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ రైల్వేతో పాటు ఒక హాస్పిటల్ నిర్మించారు. మన ప్రభుత్వంలోనే ఆసుపత్రి కేవలం 10 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఇప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ ఆగిపోయింది. కాబట్టి అది వెంటనే తెరిపించి ఆ సేవలు అందించేలాగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పథకాలను అమలు చేసి రైతన్నలతో పాటు ఈ నగరంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కల్పించినందుకు మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా నాయకత్వం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై బాలయ్య. కొంచెం క్లియర్ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో చూస్తూ అనేక పర్యాయాలు అనంతపురానికి ఆకస్మిక తనిఖీలలో వచ్చి అధికారులను అప్రమత్తం చేసినటువంటి మనందరి అన్ని వర్గాల ప్రజానాయకుడు, అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితమించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిని మాట్లాడాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వదిలేసి ముందు చేసుకుంటాం.
ముందే పెట్టుకొని రావాలి కదా, పట్టదనుకుంటా చిన్నది చిన్నది. మీరందరూ కిందికి వెళ్ళి పోవాలమ్మా, మైక్ అవసరంలో కొంచెం వెనక్కి వెళ్ళండి. నువ్వు కూడా మా శివుడు యాదవ్ అందరూ క్యాండిడేట్లు వెనక కొంచెం ఫ్రీగా అవుతుంది. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఈరోజు నేను ప్రజాగళం కోసం అనంతపూర్కి వస్తే అఖండ స్వాగతం పలికారు. అనంతపురం అదిరిపోయింది. మీ ఉత్సాహాన్ని చూస్తున్నాను. రోజు రోజుకు స్పీడ్ పెరుగుతా ఉంది. ఈ స్పీడ్ చూస్తే రేపు ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. ఈరోజు నేను వచ్చింది ఎంపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి లక్ష్మీనారాయణ గారికి ఓటేమని అడగడానికి వచ్చాను. ఇంకో పక్క ఎమ్మెల్యేగా, అనంతపూర్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి ప్రసాద్ ఓటేమని అడగడానికి వచ్చాను. ఈ సందర్భంగా గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శివుడు యాదవ్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు గారు, జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు, అభినందనలు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు జ్ఞాపకం ఉందా? మే 13న గుర్తుపెట్టుకోవాలి. హింసా రాజకీయాలు, బాధుడికి, అరాచకాలకు ముగింపు పలకాలి. సిద్ధమా మీరని అడుగుతున్నా. వైసీపీని ఓడించడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. మే 13న వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి, 5 ఏళ్లుగా మనం పడుతున్న శోభకి అంతం పలకాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాతి యుగానికి ముగింపు పలికి స్వర్ణ యుగానికి స్వాగతం పలకాలి. అందుకే అనంతపురంలో తెలుగు తమ్ముళ్ల కసి, జన సైనికుల ఆవేశం, బీజేపీ కార్యకర్తల అభిమానం చూశాను. కూటమికి ఏమాత్రం డోకా లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 400 ఎంపీ సీట్లతో ప్రధానమంత్రి అవుతున్నాడు. మన రాష్ట్రంలో మళ్లీ 25 సీట్లకు 25 మనమే గెలుస్తున్నాం. అసెంబ్లీకి 160 అసెంబ్లీ సీట్లతో మనం వెళ్తున్నాం. జోరు పెరిగింది, స్పీడ్ పెరిగింది. వైసీపీ డీలా పడిపోయింది. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇతను ఈరోజు ఒకటే అడుగుతున్నా, నువ్వు ఏం చేశావో చెప్పగలుగుతావా సైకో జగన్ అని అడుగుతున్నా.
ఏమి చేస్తావో చెప్పగలుగుతావా అని అడుగుతున్నా. ఏమి చేశాడో చెప్పడు, ఏమి చేస్తాడో చెప్పడు. చేసేది లేదు, సచ్చేది లేదు, అయిపోయింది ఈయన పని. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఏం తమ్ముళ్ళు ఏమారుతారా అని అడుగుతున్నా. అది కూడా అవినీతి పాపిష్టి డబ్బులే. నేను అడుగుతున్నా ఇక్కడే తమ్ముళ్ళని, జే బ్రాండ్ మద్యం మందు బాబులున్నారు ఇక్కడ కొంతమంది. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200, అవునా కాదా? 200 చేయిలు చూపేయండి. ఈ 140 రూపాయలు ఎవరికి పోతుంది? సైకో జగన్ తాడేపల్లి కొంపకు పోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక క్వార్టర్ తాగితే కైపరాదు, కిక్కెక్కదు. రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపులో మంట, లివర్ దెబ్బతింటుంది, ఆరోగ్యం పాడైపోతుంది. నాసి రకం బ్రాండీ. నేను అడుగుతున్నా, ఒక పాలకుడు అనేవాడు బాధ్యత ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఓసారి బాధ, ఆవేదన, డబ్బుల పిచ్చోడు, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గం చేసి బాధేస్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అనంతపూర్ టౌన్ లో మీరున్నారు. మామూలుగా తోపుడు బండ్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బ్రాండీ షాపులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే చిదంబరం రహస్యం ఏంటి? జగన్ చిల్లర కొట్టుడు, అవునా కాదా అని అడుగుతున్నా. మీకు కోపం రాలేదు మందిబాబులకి? ఇప్పుడు ఎన్నికల్లో కూడా గోవాలో సెకండ్స్ తెప్పిస్తున్నాడు. అది తాగితే కడుపులో మంట, ఇమ్మీడియట్ గా మీ ఆరోగ్యం పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు వైసీపీ మద్యాన్ని మాకొద్దని అందరూ కూడా తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా మోసం, దగ, మిమ్మల్ని వంచడం, ఇది చాలా బాధేస్తుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమిళ్లో ఇసుక దొరుకుతా ఉందా మీకు? ఇప్పుడు ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000, 6,000. అంటే ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? 8 సార్లు పెంచాడా లేదా? ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీ తగ్గిస్తున్నాడా లేదా? నేను పెంచానా ఎప్పుడన్నా కరెంటు ఛార్జీలు? కరెంటు కొరత లేకుండా చేశామా లేదా? అది పరిపాలన సామర్థ్యం. ఇది చేతగాని చెత్త పరిపాలన. 200 రూపాయలు కరెంటు ఈరోజు ఎంత కడుతున్నారు మీరు? 1000 రూపాయల పైన, అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగింది. పక్కన కర్ణాటక, మీరు కర్ణాటకకి వెళ్తే మీ మోటార్ బైక్ పెట్రోల్ వేసుకుని అందులో మిగిలిన డబ్బులు మీరు కూడా ఫుల్ గా ఒక క్వార్టర్ బాటిల్, హాఫ్ బాటిల్ తాగి తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటి అరాజకం? ఏంటి దోపిడీ? అడిగేవాడు లేడనా? అడిగితే కేసులు.
దౌర్జన్యాలు, హత్యలు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరిగాయా? బాగా పెరిగాయా? భరించే పరిస్థితిలో ఉన్నారా? ఏమమ్మా మీ కోపం రాదు? ఇంట్లో ఇబ్బందులు, అందరికీ సమస్యలు. ఇప్పుడు అంటున్నాడు నేనంతా బటన్ నొక్కతా అని. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి బొక్కేది ఎంత? నువ్వు బటన్ నొక్కి మా వాళ్ళ దగ్గర దోపిడీ చేసేది ఎంతో సమాధానం చెప్పమంటున్నా. మీకిచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అవునా కాదా? అతను దోచుకునేది 1000 రూపాయలు. హోల్సేల్ కరప్షన్, కడాన భూగర్భ ఖనిజ సంపద కూడా మింగేసే దుర్మార్గులు వీళ్ళు. బాధేస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇవన్నీ అయిపోయినాయి. కొత్త వేషం వేశాడు, మీ ఆస్తుల పైన కన్నేశాడు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా? ఇది భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? మీదేనా? నమ్మకమేనా? నాకైతే అనుమానం ఉంది. నీ భూమి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? ఏమయ్యా చెప్పండి దీనికి సమాధానం. భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి. జగనన్న భూ హక్కు చట్టం, పాస్బుక్. ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ళ అమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? మీ తాత ఇచ్చాడు, మీ నాన్న ఇచ్చాడు, నువ్వు కష్టపడ్డావు. అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి కానీ ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా. నా భూమికి కూడా ఈయన ఫోటో నేను వేసుకోవాలా? న్యాయమా ఇది? న్యాయమా ఇది? న్యాయం కాకపోతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? విప్లవం రావాలి, తిరుగుబాటు రావాలి. మీ ఇంటికి వస్తే అడగండి వైసీపీ వాళ్ళని, భూమి మాది, సైకో ఫోటో ఎందుకు వేశారు, మేమెందుకు మీకు ఓటు అని అడగండి. నేను వస్తానే ఇవన్నీ తీసేసి మీ ఫోటోనే పెడతా. అంతవరకు దీన్ని చిత్తుగా చించేసి ఏమి చేద్దాం? చెత్త బొట్లో మారేద్దాం. అప్పటికి కూడా వినకపోతే ఒక అగ్గి పుల్ల తీసుకొని బూడిద చేసేయండి. సిద్ధమా ఆడబిడ్డలు? సిద్ధమా తమ్ముళ్ళు? తమ్ముళ్ళు, ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. భయంకరమైన చట్టం. ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. పట్టాదారు పాసు పుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, ఎన్కంబరెన్స్ లేదు, ఏమీ ఉండదు. నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది. నీ జుట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. అంటే నేను అడుగుతున్నా, భూమి అంటే మీకందరికీ సెంటిమెంట్ అవునా
ఒకరికి 1/2 ఎకరా ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 5 సెంట్లే ఉంటుంది. భూమి అనేది వారసత్వంగా వస్తుంది, కష్టపడి కొనుక్కుంటాం. మనం అందరం ఆలోచించేది ఇది మన పిల్లలకు మనకు జీవనాధారం. అలాంటి భూమిని ఈరోజు పోర్టల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని ఆయన బినామీ పేరుతో పెట్టుకొని మీ రికార్డ్స్ అన్ని అందులో పెడతాడంట. నేను అడుగుతున్నా, మీరు అమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆ సమయంలో ఆయన కానీ వేరే వాళ్ళు ఎవరు అడిగారు వాళ్ళకు కూడా బాటా ఉందంటే దాన్ని మళ్లీ వేరే డిపార్ట్మెంట్కి పంపించి తగాదా భూమి కింద పెట్టేస్తారు. ఇంకా నువ్వు అమ్మడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఒక్కటే ఆలోచించారు. బ్రిటిష్ వాళ్ళు భూమి శిస్తు వసూలు చేశారు. ఎన్టీఆర్ ఒకటే అన్నాడు, ఇది నా భూమి, నేను శిస్తు కట్టడం ఏంటి, కట్టాల్సిన అవసరం లేదని భూమి శిస్తు రద్దు చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అది ఒక పెద్ద రెవల్యూషన్. ఇప్పుడు ఇతను వచ్చి భూమి అంతా సెంట్రలైజ్ చేసుకుంటా నా పేరుతో పెట్టుకుంటా. మీకందరికీ ఒకటే గుర్తు పెట్టుకోండి, రైతులందరికీ మీ మెడకు ఉరియేసి ఆ ఉరి ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు. రిమోట్ లో ఎప్పుడు ఆపరేట్ చేసినా మీరు అయిపోతారు. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, ఫ్యాన్ కు ఉరేయాలి 13వ తారీఖున, జగన్ పార్టీకి ఉరేయాలి 13వ తారీఖున. అప్పుడు మన ఊరిని మనం తప్పించుకుంటాం. అంతవరకు ఈ చట్టాన్ని కూడా చిత్తు బుట్టలో పారేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చింస్తా, తగలబెడతా, సహాయ నిరాకరణ చేస్తా. దిక్కున్నది ఎక్కడ చెప్పుకో. ఇది నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం. దీన్ని ఆమోదించమని గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళు, చరిత్రలో ఎప్పుడన్నా ఇలాంటి నీచుడు చూశారా? ముఖ్యమంత్రిగా చూశారా మీరు? చాలా భయంకరమైన వ్యక్తి. తలుచుకుంటేనే నాలాంటి వాడికే అనిపిస్తుంది ఏమవుతుందని. అందుకే ఈ రోజు అమిత్ షా గారు వచ్చారు. ధర్మవరంలో మీటింగ్ పెట్టాం. 3 రాజకీయ పార్టీలు కలిసి జట్టు కట్టాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసాం. మా కలయిక మాకోసరం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడినప్పుడు ఒకటి గూండాగిరి పోవాలి, అందుకే ఈ పొత్తు. అవినీతి పోవాలి, అందుకే ఈ పొత్తు. భూ కబ్జాలు పోవాలి, అందుకే ఈ పొత్తు. అమరావతి రాజధానిగా ఉండాలి, అమరావతిని రాజధాని చేస్తాం, అందుకోసమే ఈ పొత్తు. పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి ఈ కూటమి పనిచేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అవుతారు. ఇక్కడ మళ్ళా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి గవర్నమెంట్ వస్తుంది. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఒక చిన్న నిర్ణయం చేశాం. హంద్రీ నీవా ఈ ఆలోచన వచ్చింది ఒక మహానాయకుడు నందమూరి తారక రామారావు గారికి ఆలోచన. నా రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉంది. నీళ్లు తేవాలని, కృష్ణా జలాల్ని రాయలసీమకు తేవాలని సంకల్పించిన మహానాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా అని అడుగుతున్నా. దానితో దశ దిశ పెరిగింది. నేనే పూర్తి చేశాను. కియా మోటార్ వస్తానంటే నేను అడిగాను రమ్మని. వాళ్ళు ఒకటే అన్నారు,
మీరంటే మాకు నమ్మకం, మీరు ఒక బ్రాండ్, కానీ నీళ్లు లేవి ఏం చేస్తారన్నారు. నేను ఒక సవాలుగా తీసుకుని 1.5 సంవత్సరంలోనే, 1 సంవత్సరంలోనే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందరి నీవా నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ను ఆహ్వానించా. నా చేతుల మీదనే ఫస్ట్ కారు కూడా ఇనాగరేట్ చేశా. కరువు సీమలో కియా మోటార్లు తయారవుతున్నాయి. 12 లక్షల కార్లు ప్రపంచమంతా పరిగెత్తున్నాయంటే అది అనంతపూర్ని తెలుగుదేశం పార్టీ ప్రపంచ పటంలో పెట్టాం. నేను అడుగుతున్న 5 ఏళ్లలో ఒక చిన్న ఫ్యాక్టరీ తెచ్చావా నువ్వు? జాకీ పరిశ్రమని తరమగొట్టారా లేదా వీళ్ళు? తమ్ముళ్ళు, నాకు ఒక కళ ఉండేది, ఒక ఆలోచన ఉండేది. అనంతపూర్కి ఇబ్బందులున్నాయి. నీళ్లుంటే పక్కన బెంగళూరు ఉంది, నేషనల్ హైవే ఉంది. దీంతో పరిశ్రమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తే ఎకరాకు 2-3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది. దీనివల్ల పేదవాళ్లకు ఉపాధి వస్తుందని నేను హార్టికల్చర్ హబ్గా తయారు చేశాను. కొంతమంది రైతులు బాగుపడ్డారు. మీరు ఒక్కొక్కసారి ఆలోచించుకోవాలి. ఒక నాయకుడు ఆలోచించే విధానం. ఆ రోజు నేను మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 90% సబ్సిడీతో ఎవరికి కావాలంటే చిన్న పెద్ద అందరికి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూగర్భ జలాలు తగ్గకుండా ఉండాలని ఆ రోజు నేను పంట కుంటలు తవ్విచ్చాను. చాలా మంది ఎగతాళి చేశారు. ఒక్క అనంతపూర్లో 10 లక్షల పంట కుంటలు తవ్విచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న 5 ఏళ్లలో ఒక చిన్న పని జరిగిందా? ఒక బిల్డింగ్ కట్టారా? ఒకప్పుడు అనంతపూర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మెడికల్ కాలేజ్ కావాలంటే ముందు కోఆపరేటివ్ ప్రైవేట్ ఇవ్వాలని, కోఆపరేటివ్ సక్సెస్ కాకపోతే ప్రభుత్వ యజమానిలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఏకైక జిల్లా ఈ అనంతపూర్ జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మీరు ఒకసారి ఆలోచించుకుంటే అనంతపూర్ పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. అనేక పనులు చేశాం. ఈరోజు అన్నీ పోయినాయి. చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ఇంకా కొంతమంది మాయలో ఉన్నారు. కులమనో మతమనో ఈ ప్రాంతం అనే ఆలోచన ఉంది. నేను అడుగుతున్నా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ. 2019లో 49 సీట్లు గెలిపించారు. 52కు గాను ముగ్గురమే గెలిచాం. నేను, బాలయ్య, కేశవ్ ముగ్గురమే గెలిచాం. 49 సీట్లు గెలిపించిన రాయలసీమకి ఏమైనా ఒరగబెట్టాడా? ఏమైనా చేశాడా? ఇరిగేషన్ లో ఒక ప్రాజెక్టు కట్టాడా? నేను 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5 ఏళ్ళు నేను ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఎవరు రాయలసీమకు న్యాయం చేశారు? ఎవరు రాయలసీమ ద్రోహిని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో ఇంకా మార్పు రాదు. మీలో ఇంకా అతను చెప్పే మాటలు ఇంకా కొంతమందిని యువత కూడా ఒక సవాలుగా ముందుకు రారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక సుపరిపాలన ఉంటే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. ఒక దుర్మార్గుడు ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి. అదే జరిగింది రాష్ట్రంలో. ఇండస్ట్రీస్ రాలా. నేను ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాను. అదే మరి అన్ని కూడా మనం తీసుకొచ్చినట్టువే. ఈ రోజు ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా. మేము ఇంత మునుపు కూడా ఎన్డీఏలో ఉన్నాం. 95, 2004లో ఎన్డీఏలో ఉన్నాం. 14, 19లో ఉన్నాం. ఏ ముస్లిం సోదరుడికైనా అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 2 ఉర్దూ యూనివర్సిటీలు నేను పెట్టినట్టువే. ఒకటి వాజ్పేయి పీరియడ్ లో హైదరాబాద్ లో
2 కర్నూలు రెండో ఉర్దూ యూనివర్సిటీ, 13 జిల్లాలో ఉర్దూ రెండో భాష చేశాం. హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టాం, ఇక్కడ 2 ప్రారంభించాం. కడప, విజయవాడలో హజ్ హౌస్లు కట్టాం. దుకాన్ ఔర్ మకాన్ ఇచ్చేసాం, రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హాన్ ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం. ఇమాములకి మౌజుములకి 5,000 3,000 గౌరవ వేతనం ఇచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు? ఇప్పుడు మీకు అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి నా బాధ్యతగా నేను కూడా కృషి చేశాను. ఇప్పుడు ఈ దుర్మార్గుడు అబ్దుల్ సలీంని నంద్యాలలో దొంగగా చిత్రీకరించి 4 కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. మళ్లీ హామీ ఇస్తున్నాం, మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. దుల్హాన్ వస్తుంది, విదేశ విద్య పెడతాం. ఇమాములకి మౌజములకి 10,000 5,000 ఇస్తా. ఇంకో పక్క మసీదుల మెయింటెనెన్స్ కూడా నెలవారీగా ఒక ₹5,000 ఆర్థిక సహాయం చేస్తాం. మీ రిజర్వేషన్లు 4% 14-19లో కాపాడాం. మళ్లీ హామీ ఇస్తున్నా, తప్పకుండా సుప్రీంకోర్టులో ఫైట్ చేసి మీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాది. మీకు అండగా ఉంటాం. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో నాటకాలు ఆడుతున్నాడు. సిఏఏ మీద, ఎన్ఆర్సీ మీద. నేను అడుగుతున్నా మిమ్మల్ని మైనారిటీ సోదరుల్ని, ఈ 2 బిల్లు పాస్ చేసింది ఎవరు సపోర్ట్ చేశారని అడుగుతున్నా. పార్లమెంట్ లో A2గా ఉండే విజయసాయి రెడ్డి రాజ్యసభలో, మిథున్ రెడ్డి లోకసభలో సపోర్ట్ చేసిన విషయం మర్చిపోయారు. ఢిల్లీ రాజకీయాలు చేస్తారు, గల్లీలో ఇంకొక రాజకీయం చేస్తారు. వీళ్లు విశ్వసనీయత లేని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలకు న్యాయం చేస్తాం, మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 100 భాషలకి మీ అందరికి కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ₹100 కోట్ల కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అన్ని విధాలా మీకు న్యాయం చేస్తాం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ 6 ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాను. ఇంకో పక్క మోడీ గ్యారంటీ. ఈ 2 గానొస్తే మీ జీవితాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, నేను రాబోయే రోజుల్లో మీ అందరికి హామీ ఇచ్చేది నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ముగ్గురుంటే 54,000, 5 ఏళ్లలో ఒక్కొక్కరికి 90,000 ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. తల్లికి వందనం కింద ఇంతమంది పిల్లలుంటే అంతమందిని చదివిస్తా. ఒక్కొక్కరికి 15,000 ఇస్తాం. ఆంక్షలు లేవు, కటింగులు లేవు, పూర్తిగా మిమ్మల్ని చదివించే బాధ్యత మాది. మూడోది, దీపం నేనే పెట్టా, దీపం ఆర్పేశాడు. మళ్లీ ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. 4వది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. గ్రామీణ ప్రాంతంలో ఉండే అనంతపూర్లో షాపుల్లో పనిచేయాలంటే దర్జాగా వచ్చి పనిచేసి ఇంటికి పోయే వస్తు ఏర్పాటు చేస్తాను. ఎక్కడికి పోవాలన్నా చేసే బాధ్యత నాది. ఇది కాకుండా ఈరోజు కేంద్రంలో ఉండే మోడీ గ్యారంటీ కింద ఆడబిడ్డలందరికీ చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తాయి. రేపు రాబోయే 29 ఎన్నికల్లో శాసనసభలో, అదే మరి పార్లమెంట్ లో 33% మీరే వస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ఇది కాకుండా 3 కోట్ల మందిని లక్షాధికారులు చేస్తామని మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టారు. అందులో డాక్రా సంఘాలు మన దగ్గర చాలా బాగున్నాయి. డాక్వా సంఘాలున్నాయి. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మిమ్మల్ని మళ్ళీ కేంద్ర సహకారం కూడా తీసుకుని ఆ మేనిఫెస్టో తీసుకుని లక్షాధికారులు చేసే బాధ్యత మాది. పేదవాళ్ళ లక్షాధికారులు చేస్తాం. నా ఆలోచన ఒకటి, చేప ఇవ్వడం కాదు, చేప ఇస్తూనే మళ్ళీ చేపలు పట్టుకునే విధానం, దానికి కావాల్సిన సహాయం ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు ఉన్నారు, యువగళం. ఇంకొక విషయం కూడా, డాక్రా డాక్వా సంఘాల్లో అనిమేటర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్యలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది, మీకు న్యాయం చేసే బాధ్యత మాది. యువతకు హామీ ఇస్తున్నా, జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా కట్టుకోవాలి. ఎక్కడ తెలుగుదేశం ఉంటే అక్కడ తెలుగుదేశం, ఎక్కడ జనసేన ఉంటే అక్కడ గ్లాసు కూడా చేతిలో పట్టుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలి. సైకిల్లో కమలం పువ్వు కూడా పెట్టుకోవాలి. ధర్మవరం వస్తే కమలం పువ్వు కూడా ఉండాలి. ఇది మీరు చేయండి. మా పిల్లలకు హామీ ఇస్తున్నా, మేము వస్తానే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి. మీ పిల్లల చదువు వృధా కాదు. ఇంకో పక్క మెగా డిఎస్సి పెడతాం, పబ్లిక్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇచ్చే బాధ్యత మాది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. స్కిల్ సెన్సస్ చేస్తాం. చేసి ప్రపంచంలో ఉండే అవకాశాలని బేరీ చేసుకుని ఎలాంటి స్కిల్ ఇస్తే మీరు రాణిస్తారో అది చేయించే బాధ్యత నాది. ఒకప్పుడు హైదరాబాద్ చూశారు, ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు. అది నా బ్రాండ్ అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ చూశారు, ఇప్పుడు ఐటీ చూస్తున్నారు, రేపు రాబోయే రోజులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తారు. ప్రతి ఒక్కరూ పారిశ్రామికవేత్తలయ్యారు, ప్రపంచం అంతా రాణిస్తున్నారు. అదే నా బ్రాండ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నా. వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తా. మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి పనిచేయాలన్నా పనిచేసే విధానం తీసుకొస్తా. అనంతపూర్లో బ్రహ్మాండమైన ఒక ఐటీ టవర్ కట్టి ఎవరైనా పనిచేయాలంటే అక్కడికి పోయి పనిచేసుకోవచ్చు. అక్కడే స్కిల్ డెవలప్మెంట్ పెడతాను. వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాను. ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వెజిటబుల్ ప్రాసెసింగ్ కానీ, కోల్డ్ చైన్ లింక్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి మీరు పండించే పంటలకి మెరుగైన ధర ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అవసరమైతే ఎయిర్ కార్గో కూడా తీసుకొస్తాం. ఇక్కడే పుట్టపర్తి ఉంది, పుట్టపర్తి కేంద్రంగా చేసుకుని ఎయిర్పోర్ట్ ని ఎయిర్ కార్గో కూడా తీసుకొస్తే విదేశాలకు కూడా మీరు పండించిన పళ్లు ఎగుమతి చేసే అవకాశాలు వస్తాయి. అలాంటి విధానాలను తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రైతును రాజు చేస్తాను. 20,000 రూపాయలు అన్నదాతకు ఆర్థిక సహాయం చేస్తాం. మళ్ళీ పంట బీమా తీసుకొస్తాం. కేంద్రం రాష్ట్రం రెండు కలిపి ఏ రైతుకు కూడా నష్టం లేకుండా చేసే బాధ్యత మాది. అదే మరి ఇక్కడ బీసీలు ఉన్నారు,
తెలుగుదేశం పార్టీకి కంచుకోట బీసీలు. అందుకే జై హో బీసీ పెట్టాం. ఈసారి 2 పార్లమెంట్లు కూడా బీసీలకు ఇచ్చాం. ఒక పార్లమెంటు కురబ, ఇంకో పార్లమెంటు బోయ, ఇద్దరికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సామాజిక న్యాయం అనే పేరు వైసీపీలో నేతి బీరకాయ లాంటిది. ఇక్కడ తెలుగుదేశంలో ఒకసారి రాయలసీమలో చూస్తే ముస్లింలకు ఇచ్చాం, బోయాలకు ఇచ్చాం, యాదవులకు ఇచ్చాం, కురబాకి ఇచ్చాం, ఈడిగాకి ఇచ్చాం, లింగాయత్కి ఇచ్చాం. అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యం ఉంటే వైసీపీని సవాలు విసురుతున్నా, రాయలసీమలో మీరు సామాజిక న్యాయం చేశారా అని సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బీసీలకు ఒకటి హామీ ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు ఇస్తాం. 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకుని అన్ని విధాలా బీసీని పైకి తీసుకొస్తాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం 25,000 ఇస్తాం. 200 యూనిట్ల వరకు వాళ్ళ షాపుల్లో ఉచితంగా కరెంట్ ఇస్తాం. అదే మరి వడ్డర్లకి క్వారీల కేటాయింపులో 15% రిజర్వ్ చేసే బాధ్యత మాది. ఆర్థికంగా పైకి రావాలి, ఇవి కూడా చేస్తాం. అందరి డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. నేను వస్తానే మళ్ళా మహర్దశ వస్తుంది. రోడ్లు బాగు చేసే బాధ్యత మాది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ అనంతపూర్లో 5 ఏళ్లలో ఏ చిన్న పనైనా అయిందా అని అడుగుతున్నా. రాబోయే 5 ఏళ్లలో మీకు ఆస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం ఇస్తూనే అభివృద్ధి చేస్తూ ఒక పక్క ఆదాయాన్ని పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతూ పేదరిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ ధ్యేయం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి విగ్రహం తప్ప ఆయన సాధించింది ఏమీ లేదు. అవునా కాదా? ఏమైనా చేశాడా మీకు? 3 నెలల్లో చేస్తాన డంపింగ్ యార్డ్ చేశాడా? నేను స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇచ్చి అందులో వేస్ట్ ఎనర్జీ కింద అనంతపూర్లో కూడా ఒక ప్లాంట్ పెట్టాం. అది కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిందా మీకు? నేను ఇచ్చింది క్యాన్సిల్ చేశారా లేదా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా లేదా? ఔటర్ రింగ్ రోడ్ అవసరమా లేదా? అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం, స్మార్ట్ సిటీ చేస్తాం, డంపింగ్ యాడ్ చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి చుట్టుపక్కలంతా ఇండస్ట్రీస్ అన్ని పెట్టి ఈ నగరానికి అనుసంధానం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరిశ్రమలు కూడా కావాలి. మళ్లీ హామీ ఇస్తున్నా. బెంగళూరు నుంచి అనంతపూర్ బార్డర్ వరకు బ్రహ్మాండమైన పరిశ్రమలు వస్తాయి. కరెక్ట్ గా ప్లాన్ చేసుంటే, నేను గాని ఈ 5 ఏళ్లు గాని ఉండుంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారై మీ పిల్లలు బయట పోయే పని లేకుండా, హైదరాబాద్ బెంగళూరు లేకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాను చూశారు. హైదరాబాద్ ఫుల్ గా డెవలప్ అయినాక రంగారెడ్డి వేకెంట్ గా ఉంటే రంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి రంగారెడ్డిని జిల్లాని
ప్రపంచ పటంలో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కువ అవకాశాలుండే జిల్లా అనంతపురం జిల్లా. ఒకప్పుడు నాకే అనిపిస్తుంది కరువు జిల్లా. పశువుల కోసం క్యాంపులు పెట్టిన రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. గడ్డి లేక, నీళ్లు లేక, క్యాటిల్ క్యాంపులు, మనుషులకు కాదు క్యాంపులు పెట్టింది, పశువులకు క్యాంపులు పెట్టాను. ఆ విషయాలు తలుచుకుంటే ఒకప్పుడు వేరుశెనగ తప్ప వేరే పంటే ఉండేది కాదు. నేనే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాను. ఈరోజు పళ్ళ తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. నీళ్లు వస్తే బంగారు బండే భూమి ఉంది, బంగారు పండించే రైతాంగం ఉంది. ఇండస్ట్రీస్ వస్తే మీ భూములకు విలువ పెరుగుతుంది, మీకు ఆదాయం వస్తుంది. అదే ఆర్థిక వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒక పక్క ఈ పనులు చేస్తున్నాయి, ఇంకో పక్క అనంతపురంలో సెంట్రల్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్కన నేను ఒకటే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉద్యోగస్తులు ఎక్కువ ఉండే ప్రాంతం అనంతపురం జిల్లా, హెడ్ క్వార్టర్ ఇది, పెన్షనర్స్ ఎక్కువ ఉండే ప్రాంతం. తమ్ముళ్ళు, ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మీకు అడుగుతున్నా. ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నాం, గౌరవంగా మీరు ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొస్తా. ఇంకో పక్క పిఆర్సీ ఇస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా. ఇంకో పక్క టీఏలు, డిఏలు, ప్రావిడెంట్ ఫండ్ అన్ని పెండింగ్ ఉన్నాయి. 20,000 కోట్లున్నాయి. అవి ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. పెన్షన్స్ హామీ ఇస్తున్నా. 1వ తారీఖున మీ జీతాలు ఇప్పించే బాధ్యత నాది. టీచర్ని మద్యం షాపుల దగ్గర పెట్టను, మళ్లీ హామీ ఇస్తున్నా. తల్లి తండ్రి తర్వాత గురువుకుండే స్థానం సమాజంలో ఉంది. అలాంటి గురువు కోసం నేను కౌన్సిలింగ్ తీసుకొచ్చా. మళ్ళా మీ గౌరవాన్ని పెంచుతా, మీ ప్రతిష్ట పెంచుతా. ప్రతిరోజు కూర్చొని యాప్లు పెట్టుకొని మరుగుదొడ్డి ఎట్ట పని చేస్తున్నాయో ఫోటోలు తీసి పంపించే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వం. హెడ్ మాస్టర్ అంటే మరుగుదొడ్డి ఫోటో తీసి పంపించాలి, చదువు చెప్పడం కాదు. ఇది ఒక చెత్త ప్రభుత్వం. ఇది విలువ తెలియని వ్యక్తులు రంగులు కొట్టుకుంటే చదువు వస్తుందని. అందుకే అమిత్ షా అన్నాడు, తెలుగు భాషను నాశనం చేయాలనుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ దెబ్బతీయాలనుకుంటున్నారు, దీన్ని ఏమాత్రం ఉపేక్షించమని అమిత్ షా అన్నాడు. అది వాస్తవం. ఈరోజు మనకు భాష మర్చిపోతే మన ఉనికి ఏముంది తమ్ముళ్ళు? తెలుగువాడి ఉనికి ఏంటి? ఈరోజు అందరం కూడా తెలుగు మర్చిపోతే మన ఉనికే ఉండదు, మన జాతి ఔన్నత్యం ఉండదు. అదే నందమూరి తారక రామారావు గారు చెప్పింది. ఇంగ్లీష్ నేర్చుకుంటాం, దానివల్ల జీవనోపాధి వస్తుంది. కానీ మన ఉనికి కోసం, మన ఐడెంటిటీ కోసం తెలుగు కాపాడుకోవాలి. తెలుగు జాతి, తెలుగు ఎప్పటికీ శాశ్వతంగా కాపాడుకోవడం మన బాధ్యత అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు నేను అనంతపురంకు వచ్చినప్పుడు మా తమ్ముడు చెప్తున్నాడు, తమ్ముడు నాటకాల రాయుడు 2014లో తండ్రి లేని బిడ్డను వచ్చాడు మీ దగ్గరికి, అవునా కాదా? 2019లో మళ్ళా ఇంటింటికి వచ్చాడు, తల మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. తర్వాత గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు, బాదుడే బాదుడు. అప్పుడే మీరు చూస్తే బాబాయిని గొడ్డలతో లేపేశారు, జ్ఞాపకం ఉందా మీకు? అంటే నారాసుర రక్త చరిత్ర. ఎంత తెలివంటే చెత్త తెలివి తమ్ముళ్ళు, చెత్త తెలివి, మెంటల్. నువ్వు చెప్పింది కరెక్ట్. సైకోలు ఇట్లే ప్రవర్తిస్తారు, విశ్లేషణ చేస్తున్నారు ఈ మధ్య. వీళ్ళు ఏమాత్రం కూడా స్థిమితం లేని వ్యక్తులు. ఎవరైనా మాట్లాడితే ఇది తప్పంటే
వాళ్ళని బతకనీరు గోడలు పంపిస్తారు మన మీదికి. నాకు అన్యాయం జరిగిందంటే నేరుగా వచ్చేది మీ ఇంటికి గొడ్డలే వస్తుంది. ఈ రోజు మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో బాధితులపైనే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కూతుర్ను చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. 2019లో కోడి కత్తి డ్రామా వేశాడు. ఇప్పుడు కనపడని గులకరాయి డ్రామా వేస్తున్నాడు. నాకైతే అర్థం కావడంలా. ఎక్కడో పోతున్నాడు, నేను ఎక్కడో ఉన్నా. కరెంట్ ఆఫ్ అయిపోయింది, కనపడని గులకరాయి వచ్చింది, దెబ్బ తగిలింది. ఇమ్మీడియట్ గా నేను హత్య చేయడానికి వచ్చానని నా మీద పెట్టేశాడు. ఏం తమ్ముళ్ళు, బాగుంది కదా ఇది? 2 నిమిషాల్లో అక్కడ ప్లే కార్డ్స్ పట్టుకొని డ్రామా రక్తిగట్టించారు. అంటే ఎంత గొప్పోడు. అందుకని చెప్తున్నా, రేపో ఎల్లుండో ఎలక్షన్ల ముందు ఇంకొక డ్రామా చేస్తాడు. ఏ డ్రామా నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్ళు మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ వీళ్ళు. మీరు బాధపడితే ఆయన ఆనందపడతాడు. మీరు గాని ఆనందపడితే మాత్రం మిమ్మల్ని చిత్తగొడతాడు మళ్ళా వచ్చి. చరిత్రలో కొంతమంది ఉన్నారు ఇలాంటి క్యారెక్టర్లు. నార్త్ కొరియాలో కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ కిమ్ని మీరు చూస్తే మీరు నవ్వితే మిమ్మల్ని కొడతారు వచ్చి. మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగితే మీరు ఆనందంగా ఉంటే పోలీసులు వచ్చి 4 వాయిస్తారు ఏడ్చే వరకు. మీ తండ్రో తల్లో చనిపోయి మీరు బాధపడితే మళ్ళా వచ్చి కొడతారు. కాబట్టి బూచోడు ఇట్లా తయారైపోయాడు ఈరోజు. ఎంత దారుణం అంటే రఘురామకృష్ణరాజుని వాళ్ళ ఎంపీ విభేదించాడని అరెస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని కొడతా ఉంటే ఇంట్లో వీడియో చూసుకుంటూ ఆనందపడి ఇంకా కొట్టు అని చెప్పాడంటే ఏ తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారా మీరు? ఇవన్నీ అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి మీకు అవసరమా అని అడుగుతున్నా. నేను 5 ఏళ్ల నుంచి పడుతున్నా. ఈరోజు వాళ్ళ చెల్లి ఒకటి చెప్పింది, నీ మానసిక స్థితి బాగాలేదు, అద్దం పంపిస్తా, నీ అద్దంలో నీ ముఖం వస్తుందా, చంద్రబాబు నాయుడు ముఖం వస్తుందా చూసుకో ఒకసారి అని ఆవిడ చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే నేనేమంటున్నానంటే, చెల్లెలు లేదు, తల్లి లేదు, బాబాయ్ లేదు, కూతుర్లు కూడా లేదు, ఎవరూ లేదు. ఆయన ఎగోనే, స్వార్థమే, డబ్బులే. అలాంటి వాడి వల్ల ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. నేనేదో బాధపడుతున్నాను కాదు, లేకపోతే నన్నేదో బాధ పెట్టాడని కాదు. నా ఆవేదన 40 ఏళ్లుగా మీకోసం ఉన్నాం. రెండోది, ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. 14 ఏళ్లు సీఎంని, 15 ఏళ్లు అపోజిషన్ లీడర్ని, దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించిన అవకాశం. కానీ ఈరోజు 5 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే 5 కోట్ల మంది మీరంతా ఇబ్బందుల్లో ఉన్నారు. నా జీవితంలో ఒకటే ఆలోచన, నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశం నెంబర్ 1 కావాలని, భారతీయులు నెంబర్ 1 కావాలని ఆయన ఆకాంక్ష. నా ఆకాంక్ష తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష. తప్ప తమ్ముళ్ళు? సంకల్పం తప్ప? చేయలేమో మనం. అందుకే అడుగుతున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా ముందుకు రండి.
ఎక్కడికక్కడ సహకరించండి. నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఒక గంట నిలబడుకున్నారు. రేపు 13వ తారీఖు ఎండ ఉంటుంది కాబట్టి ఓటుకు రావాలంటే ఏముంది ఓటు మనం వేయకపోతే ఏమవుతుంది అనుకుంటారు. అదే చేస్తే ఆ తర్వాత గొడ్డలి మీ ఇంటికి వస్తుంది. మా ఆడబిడ్డలకు రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు, మీ పిల్లల భవిష్యత్తు ఉండదు. మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు కూడా చూశాను ఈరోజు. కనీసం ఎన్నికల్లో నిధులు నిర్వహించే వాళ్ళు అడ్వాన్స్ గా ఓటేయడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్లారు. వెళితే వాళ్ళు కూడా ఓటేయలేరు. చూశారు కదా ఈరోజు. అంటే ఉద్యోగస్తులు కూడా క్యూలో నిలబడుకుంటే ఎవడూ రాడు. మంచి ఎండలో వాళ్ళకే విసుగొచ్చి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది పరిపాలన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైంది పరిపాలనకి? ఏమైంది యొక్క అడ్మినిస్ట్రేషన్ కి? చెదలో పట్టింది, లేకుంటే దెయ్యం పట్టింది వీళ్ళకు. ఆ దెయ్యాన్ని పోగొట్టాలంటే సరైన మంత్రం అవసరం. ఆ మంత్రమే ఎన్డీఏ మంత్రం. రెండోది, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ వదిలిపెట్టమని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నిన్నే ఇక్కడ చూశారు ఫాల్స్ కేసు పెట్టి జయరాం నాయుడు కూడా అరెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది వైసీపీ వాసనలో ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను మీకు స్వేచ్ఛనిచ్చా, మీ గౌరవాన్ని పెంచా, మళ్లీ పెంచుతా. మీ ద్వారా రాయలసీమలో ముఠాలు అణిచివేశాం, తీవ్రవాదులపైన పోరాడాం. అదే మాదిరిగా మత విద్వేషాలని కంట్రోల్ చేశాం. అది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. ఈరోజు మిమ్మల్ని అందరినీ చాలా హీనంగా చూసి మీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీసే పరిస్థితిలో వచ్చారు. మేము ఎవరిని వదిలిపెట్టాం, రికార్డ్ చేస్తాం. అందరి పేర్లు కూడా ఎలక్షన్ కమిషన్ పంపిస్తాం. పంపించి తగిన చర్యలు కూడా ఉంటాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఈరోజు అనంతపూర్లో చూస్తే ఒక్కరు కూడా కదిలే పరిస్థితిలో లేరు. మా తమ్ముడు బ్రహ్మాండంగా ఆరతిస్తున్నాడు. ఇదే సీన్లు ఎక్కడికి పోయినా అదే పట్టుదల మాకు కూడా. ఈరోజు మీరు చూశారు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, కూటమి ఉండాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు బీజేపీ కూడా ముందుకొచ్చి అందరం కలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అందరూ కలిసి వచ్చాం. ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాం, ఈ మూడు పార్టీల కలయిక ఈ రాష్ట్రానికి ఒక మాటలో చెప్పాలంటే మీకు అన్ని విధాలా ముందుకు నడిపించడానికి దోహదం చేస్తుంది. మీ మనోభావాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మొన్న కూడా నరేంద్ర మోడీ గారు ఒక మాట మాట్లాడారు. మేము తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకున్నామంటే ఏదో సీట్ల కోసం కాదు, ప్రాంతీయ మనోభావాల్ని గౌరవించడం కోసం మేము పొత్తు పెట్టుకున్నామని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడే ఎంఆర్పీఎస్ ఉన్నారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. జిల్లాల వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తాం. మాదిగలకు కూడా సామాజిక న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇవన్నీ కూడా ఆలోచించి, తక్కువ సమయం ఉంది, సమయం లేదు మిత్రమా, ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అందుకే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు హలో అనంతపూర్,
బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ జగన్, హలో ఏపీ, హలో ఏపీ. నమ్మకమేనా? రోషం వచ్చిందా? అర్థమైందా? మన బ్రతుకు మీద మనకు ఆలోచన ఉందా లేదా? అనంతపురం కరువు జిల్లాని బాగు చేసుకోవాలా లేదా? సిద్ధమా మీరు? వైసీపీని ఓడించడానికి సిద్ధమా మీరు? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి సిద్ధపడితే. శభాష్. ఎక్కడ పోయినా ఇదే ఉత్సాహం. అందుకే నాకు వేడి కూడా లెక్క లేకుండా పోయింది. మంచి ఎండల్లో కూడా మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని హుషారు వస్తా ఉంది. నా ఆలోచన ఒకటే, నా పట్టుదల ఒకటే, ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి పునర్నిర్మాణం చేసుకుని పూర్వ వైభవం తీసుకురావాలి. దానికి పూర్తిగా సహకరించమని కోరుకుంటూ, డబ్బులకు ఏమారద్దండి, ఎండకు భయపడద్దండి. మధ్య తరగతి పై తరగతి అందరూ ఓట్లకు రావాలి. పేదవాళ్ళందరూ ఓటుకు రావాలి. పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలన చేసి భారతదేశానికే ఒక ఆదర్శం చేయాలనేది నా ఆలోచన. చేస్తా, అనునిత్యం ఆలోచిస్తా, పేదవాళ్లనే దృష్టిలో పెట్టుకుంటా. ఏమి చేసినా మీకోసమే చేస్తారని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. నాణ్యమైన విద్యా వైద్యం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మెరుగైన రోడ్లు నీళ్లు కరెంటు కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. 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 సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. మరలా మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం. యువతకు ఉద్యోగ ఉపాధి కోసం